ప్రియమైన బిడ్డలకు వందనాలు. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. అడిగినా పొందుకోలేకపోతున్నావా? వెతికినా దొరుకుట లేదా? తట్టినా తీయబడుట లేదా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు తీయబడును, వెతకిడు మీకు దొరుకును అని ఉంటుంది. అడుగు ప్రతి వానికి పొందుకొనును, వెతికిన వారికి దొరుకును, తట్టు వానికి తీయబడును అని. దేవుని వాక్యం ఇక్కడ అడిగిన వారికి ఇవ్వబడును అన్నది. కాబట్టి ఏ రీతిగా అడగాలి, ఏ రీతిగా వెతకాలి, ఏ రీతిగా తట్టాలి అని అంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మని అడిగి, పరిశుద్ధాత్మలో నడిపించబడి, పరిశుద్ధాత్మ చేత మనము నింపబడి ప్రతిదినము దేవుని సన్నిధిలో నడిచినప్పుడు ఆయన అడిగినవన్నీ ఇస్తాడు. మొదటగా మనం ఏంటంటే అడిగి ఆయన ఆత్మను పొందుకొని ఆత్మ ద్వారా ప్రతిదినం నడిపింపబడినప్పుడు దేవుడు అడిగినవన్నీ ఇస్తాడు. వెతుకుడి అంటే ఏం వెతకాలి? దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదటగా మీరు వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం మొదటగా ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెతికినట్లయితే మనకి ఏదైతే అవసరం ఉన్నదో అవన్నీ దేవుడు అనుగ్రహించేవాడు. తట్టుడి మీకు తీయబడునంటే దేవుని పరలోక ద్వారాన్ని మనము నిత్యము తడుతూ ఉండాలి. దేవుని యొక్క ఆ రాజ్యము కొరకు మనం తప్పించినట్లయితే, ఆ దేవుని యొక్క రాజ్యము కొరకు నిత్యం మనం పాటుపడినట్లయితే, ఆయన ద్వారాన్ని, పరలోక ద్వారాన్ని మనం తట్టినట్లయితే, మనం ఈ భూమి మీద ఏమైతే తడుతున్నామో దేవుడు అవన్నీ ఇవ్వగలుగుతాడు. మనం ఈ రీతిగా చేసినట్లయితే, దేవుని సన్నిధిలో ముందుకు సాగినట్లయితే మనం అడిగినవన్నీ, వెతికినవన్నీ, తట్టినవన్నీ దేవుడు తీసి మనకు అనుగ్రహించి దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తానుసారంగా అడిగి పొందుకుందాం.